హలో అండి. సో, తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మనకి నీట్ యూజీ 2026కి సంబంధించి ఫస్ట్ అప్డేట్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. సో, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, అసలు ఆ నోటీస్‌లో ఏముంది, ఏంటి అనేది క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, ఇక మన దగ్గర నీట్‌కి సంబంధించి కంప్లీట్ కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పెయిడ్ సర్వీస్ అయితే అవైలబుల్‌గా ఉంటుందన్నమాట. సో, మీకొచ్చిన ర్యాంక్‌ని బట్టి లేదా మీ కేటగిరీని బట్టి ర్యాంకు, కేటగిరీ అంటే ఇంకా వేరే పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని బట్టి అసలు మీకు ఎక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అసలు వస్తుందా, రాదా, వస్తే ఎలాంటి కాలేజీల్లో వస్తుంది, ఏ క్యాట్‌లో వస్తుందా, బీ క్యాట్‌లో వస్తుందా, ఎన్ఆర్ఐ కోటాలో వస్తుందా, ఇట్లాంటివన్నీ కూడా మీకు క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు నోటిఫికేషన్ రాగానే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ చేయడం దగ్గర నుంచి మీరు కాలేజీలో వెళ్ళి అడ్మిషన్ తీసుకునేంత వరకు కూడా మా సర్వీస్ అండ్ సపోర్టు మీకు ఎప్పటికీ ఉంటుందన్నమాట. సో, ఈ సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్‌గా మన ఆఫీస్‌కి విజిట్ చేయొచ్చు. మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నంబర్ 302, థర్డ్ ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్‌లో ఉంది. ఇంకా డీటెయిల్స్ కోసం మీరు 9849966500 నంబర్‌ని కాల్ చేయొచ్చు. సో, ఇక మనకి దీంట్లో ఇచ్చినటువంటి ఈ నోటీస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, తెలంగాణ, వరంగల్. అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 27. సో, మెయిన్‌గా ఈ అంటే దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనంటే, మనకి అతి త్వరలో కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. అండ్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా తొందరలో రిలీజ్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సో, ఇదంతా కూడా మీకు ఈ knruhs.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. దాన్ని ఫాలో చేయండి అని కూడా చెప్తున్నారు. సో, అదేవిధంగా దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్, ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్‌లో దాని మీద డిస్కషన్ అయితే ఉంటుంది. దాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా ప్రతీదీ పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయడం జరుగుతుందనమాట. సో, కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో, ఇక మెయిన్‌గా వచ్చేసి దీంట్లో మనకి కౌన్సిలింగ్‌కి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ కోటా, దాన్నే కన్వీనర్ కోటా అనుకుంటాము, లేదా ఏ కేటగిరీ అంటాము, లేదా ఫ్రీ సీట్ అని ఇట్లా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం కదా. సారీ అండి. సో, దానికి సంబంధించి సర్టిఫికెట్స్ ఏమేమి అవసరం ఉంటాయి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో, జనరల్‌గా ఇలాంటిది ఎప్పుడు అంటే ఇలా ప్రత్యేకంగా ఏం సర్టిఫికెట్స్ కావాలి అనేది ఎప్పుడు ముందుగా రిలీజ్ చేయలేదు. సో, మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మన దగ్గర కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది, అంటే రిజిస్ట్రేషన్ కోసం. అది వచ్చిన తర్వాత దాంట్లో ప్రాస్పెక్టస్ ఉంటుంది. ఆ ప్రాస్పెక్టస్‌లో ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో, అప్పటిదాకా మనకు ఏం కావాలి, ఏంటి అనేది అంతకుముందు ప్రీవియస్ ఇయర్‌ని బట్టి మాత్రమే తెలుసుకునేవాళ్ళం. బట్ ఈసారి మాత్రం ముందుగానే వీళ్ళు ఇలా మనల్ని అలర్ట్ చేస్తున్నారు. అంటే చూడండి, ఇది ఎప్పుడు ఎనీ మూమెంట్ మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో, డాక్యుమెంట్స్ వచ్చేసి ఒకసారి నేను బ్రీఫ్‌గా చెప్తాను. డీటెయిల్డ్‌గా మీకు కావాలనుకుంటే నేను మీకు ఈ డాక్యుమెంట్ మన వీడియోలో డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా లింక్ ప్రొవైడ్ చేస్తాను. లేదు, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు 9849966500 నంబర్‌కి కాల్ చేసి కూడా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నీట్ యూజీ స్కోర్ కార్డ్ కావాలి. తర్వాత ఎస్ఎస్సి మెమో, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మెమో పెడితే సరిపోతుంది. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ మెమో. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ 9th అండ్ 10th, స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్‌వి. దాని తర్వాత టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఇక కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరికైతే అప్లికేబుల్ ఉంటుందో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళంతా కూడా ఇది తీసుకోవాల్సి ఉంటుంది. ఏది మన కమ్యూనిటీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ కాదు, మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు. తర్వాత మైనార్టీ సర్టిఫికేట్ ఎవరికైతే అప్లికేబుల్ ఉంటుందో వాళ్ళు, ముస్లిం మైనార్టీస్ ఉన్న వాళ్ళు మైనార్టీ సర్టిఫికేట్ తీసుకోవాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈ ఓసీస్ ఎవరైతే అండర్ ఈడబ్ల్యూఎస్ ఉంటారో
వాళ్ళు ఈ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఏప్రిల్ 1 అనమాట. ఈ సంవత్సరం తీసుకున్నదై ఉండాలి. తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ యూడిఐడి కార్డు కంపల్సరీ తీసుకోవాలన్నమాట. తర్వాత సెల్ఫ్ సర్టిఫైడ్ అఫిడవిట్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్, తర్వాత జీఓస్ ఇవన్నీ కూడా ఇదే డాక్యుమెంట్లో మనకు కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా జాగ్రత్తగా ఒకసారి మీరు గో త్రూ అవ్వండి ఈ డాక్యుమెంట్ అంతా. నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఎన్సీసీకి సంబంధించిన మీ సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో ఎన్సీసీ మీకు కొంత గ్రేస్ మార్క్స్ కలుస్తూ ఉంటాయి కాబట్టి అది మీకు మంచి అడ్వాంటేజ్ అవుతుందన్నమాట ఎవరికైతే సర్టిఫికేట్ ఉందో వాళ్ళకి. నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ క్యాప్ కోటా ఎవరికైనా ఉంటే అది కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత పిఎంసి సర్టిఫికెట్, ఇకపోతే సింగరేణి క్వాలిటీస్ సర్టిఫికెట్. రామగుండం కాలేజ్లో మనకి ఒక 7 సీట్స్ అట్లా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి సర్టిఫికేట్ తెచ్చుకున్నట్లయితే సింగరేణి పిల్లలకి అది అడ్వాంటేజ్ అవుతుంది. తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ ఫర్ ద క్యాండిడేట్స్ ఫాదర్ ఆర్ మదర్ సర్వీస్ అవుట్ సైడ్ ద స్టేట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ కరస్పాండింగ్ టు ద క్యాండిడేట్స్ ఇయర్స్ ఆఫ్ స్టడీ అవుట్ సైడ్ తెలంగాణ. ఇది నాన్ లోకల్ కింద ఎవరైతే చేయాలనుకుంటారో రిజిస్టర్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి సంబంధించిందనమాట. సో ఇవి పర్టికులర్గా మనకి ఈ ఏ కేటగిరీకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్. ఓకే, ఆల్మోస్ట్ బి కేటగిరీకి కూడా మీకు ఇవే ఉంటాయి. సో దాంట్లో మీకు లోకల్ నాన్ లోకల్ రెండు ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా మీరు ఆ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎన్ఆర్ఐ కోటాకు వచ్చినట్లయితే ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించిన ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఈ పబ్లిక్ నోటీసు. ఇదే పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి యూడిఐడి కార్డు ఒకటి కంపల్సరీ కావాలని చెప్పారు కదా. దాంతోపాటు ఈ సెల్ఫ్ సర్టిఫైడ్ అఫిడవిట్స్ కూడా కావాలి. వాటి ఫార్మాట్స్ అంతే కూడా మనకి ఇదే డాక్యుమెంట్లో చివరన ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒక లెటర్ అనమాట. సో ఇదంతా ఈ మొత్తం ఆ ఫస్ట్ పేజ్ తప్ప ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది తప్ప ఇంకా కిందవన్నీ కూడా ఈ పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, తర్వాత ఫార్మాట్స్ ఉన్నాయి, జీవోస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించినవి కాబట్టి దీనిపైన నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. సో ఎవరికైతే పర్టికులర్గా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇవి అవసరం కాబట్టి వాళ్ళు దీన్ని గోతురు అయితే సరిపోతుంది. లేదనంటే డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఒకసారి మన నంబర్కి కాల్ చేయండి 9849966500. ఇంకా రైట్, ఇక మనకి ఎన్ఆర్ఐ కోటాలో ఒకవేళ ఎవరైనా సీట్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి మంచి ప్యాకేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎన్ఆర్ఐ కోటాలో మీకు సీటు దాదాపు అందరికీ వచ్చేస్తుంది. కాకపోతే మీ ర్యాంక్ని బట్టి మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అండ్ దాంట్లో ఏమైనా ఫీజు తగ్గుతుందా ఇట్లాంటివన్నీ కూడా మనం గైడ్ చేస్తూ ఉంటాము. సో మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఎన్ఆర్ఐ కోటాలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీకు మంచి లో ప్యాకేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కొన్ని కాలేజెస్లో. టాప్ కాలేజెస్లో అయితే కష్టం, బట్ అదర్ కాలేజెస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో అలాంటి వారు ఎవరైనా ఎన్ఆర్ఐ కోటాలో సీట్ తీసుకోవాలి, ఫీజు తక్కువ కావాలి అని అనుకున్న వాళ్ళు 9849068590 నంబర్కి కాల్ చేయండి. సో మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడొచ్చు. లేదు ఇంకా మీకు వీలుంటే పర్సనల్గా ఆఫీస్ విజిట్ చేయండి. అక్కడ మీకు అన్ని డీటెయిల్స్ పర్సనల్గా డిస్కస్ చేయొచ్చు మనము. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.